వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డీకి సంబంధించి మరొక కొత్త మోడల్ పేపర్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ మోడల్ పేపర్స్ అయితే చూసేయండి. క్వశ్చన్ నెంబర్ 1. హూ వాస్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా ఇన్ 2024? 2024లో ఇండోనేషియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ప్రబోవో సుబియాంటో. 2024 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో రక్షణ మంత్రి ప్రబోవో సుబియాంటో భారీ మెజార్టీతో ఇండోనేషియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. క్వశ్చన్ నెంబర్ 2. విచ్ కంట్రీ హోస్టెడ్ ది 2024 ఎస్సీఓ సమ్మిట్? 2024 ఎస్సీఓ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, కజకిస్తాన్. 2024లో ఎస్సీఓ సదస్సు కజకిస్తాన్ రాజధాని ఆస్థాన్లో జరిగింది. భారత్ ఈ సదస్సులో భద్రత, ఉగ్రవాదం మరియు వాణిజ్య అంశాలపై చర్చల్లో పాల్గొనింది. క్వశ్చన్ నెంబర్ 3. ఇన్ విచ్ స్టేట్ ఇండియాస్ ఫస్ట్ సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంట్ వాస్ ఇనాగ్రేటెడ్ ఇన్ 2024? భారత్ తొలి సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, గుజరాత్. 2024లో గుజరాత్లోని డోలేరా ఇండస్ట్రియల్ నీటిలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఇది భారత్ను చిప్ తయారు రంగంలో స్వావలంబిగా మార్చే కీలక అడుగు. క్వశ్చన్ నెంబర్ 4. హూ ఈస్ ది కరెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా 2025? 2025లో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, జ్ఞానేష్ కుమార్. 2025 నాటికి జ్ఞానేష్ కుమార్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఎన్నికల పారదర్శకతను పెంచే రీతిలో పలు సంస్కరణలు చేపట్టారు. క్వశ్చన్ నెంబర్ 5. విచ్ ఇండియన్ స్టేట్ బికేమ్ ది ఫస్ట్ టు అచీవ్ 100% సోలార్ పవర్డ్ విలేజెస్ ఇన్ 2025? 2025లో 100% సౌరశక్తి గ్రామాలను సాధించిన తొలి రాష్ట్రం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, గుజరాత్. గుజరాత్లోని అన్ని గ్రామాలు పూర్తిగా సౌరశక్తి ఆధారంగా పనిచేసే విధంగా అభివృద్ధి చేయబడ్డాయి. ఈ ప్రాజెక్ట్ సూర్య గ్రామ యోజన పేరుతో ప్రారంభించబడింది. క్వశ్చన్ నెంబర్ 6. ఇన్ 2025 విచ్ ఇండియన్ సిటీ ర్యాంక్ యాజ్ ద క్లీనెస్ట్ సిటీ ఇన్ స్వచ్ఛ సర్వేక్షణ్? 2025 స్వచ్ఛ సర్వేక్షణ్లో భారతదేశంలో అతి పరిశుభ్రమైన నగరంగా ఏ నగరం నిలిచింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఇండోర్. ఇండోర్ వరుసగా 8వ దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం స్వచ్ఛ భారత్ సర్వేక్షణ ద్వారా ఈ ర్యాంకులు ఇస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7. హూ బికేమ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఇన్ 2025? 2025లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కొత్త చైర్మన్ ఎవరు నియమితులయ్యారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, చెల్ల శ్రీనివాసులు శెట్టి. చెల్ల శ్రీనివాసులు శెట్టి 2025లో ఎస్బీఐ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు బ్యాంకింగ్ రంగంలో 35 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. క్వశ్చన్ నెంబర్ 8. విచ్ ఇండియన్ సిటీ హోస్టెడ్ ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ సమ్మిట్ 2025? 2025 ప్రపంచ పర్యావరణ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన భారత నగరం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, న్యూఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 9. విచ్ కంట్రీ లాంచ్డ్ ది చాంగ్ఈ 6 మిషన్ ఇన్ 2024? 2024లో చాంగ్ఈ 6 మిషన్ను ప్రారంభించిన దేశం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, చైనా. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ సిఎన్ఎస్ఏ ద్వారా 6వ రోబోటిక్ చంద్ర అన్వేషణ్ మిషన్ మరియు 2వ సిఎన్ఎస్ఏ చంద్ర నమూనా తిరిగి వచ్చే మిషన్. క్వశ్చన్ నెంబర్ 10. విచ్ సిటీ హోస్టెడ్ ది 2024 సమ్మర్ ఒలింపిక్స్? 2024 వేసవి ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ప్యారిస్. 2024 వేసవి ఒలింపిక్స్కి ఆతిథ్య నగరం ఫ్రాన్స్లోని ప్యారిస్. జనరల్ సైన్స్ ఫస్ట్ క్వశ్చన్. విచ్ డివైస్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ? రసాయన శక్తిని
విద్యుత్ శక్తిగా మార్చేది ఏ పరికరం? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఎలక్ట్రిక్ సెల్. క్వశ్చన్ నెంబర్ 2. విచ్ ఆర్గనెల్ ఈజ్ నౌన్ యాజ్ ద సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ఏ సెల్? కణంలో ఆత్మహత్య సంచిగా పిలువబడే ఆర్గనెల్ ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లైజోజోమ్. లైజోజోమ్లో జీర్ణక ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి కణం దెబ్బతిన్నప్పుడు దాన్ని కరిగించి నశింపజేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 3. విచ్ ఎలిమెంట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సెమీకండక్టర్స్? సెమీకండక్టర్ల తయారీలో ఉపయోగించే మూలకం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సిలికాన్. సిలికాన్ మంచి అర్థవాహక పదార్థం. ఇది ట్రాన్సిస్టర్లు, చిప్స్ తయారీలో ఉపయోగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ ద మెయిన్ కాన్స్టిట్యూట్ ఆఫ్ ఎల్పిజి? ఎల్పిజిలో ప్రధాన భాగం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రోపేన్ అండ్ బ్యూటిన్. ఎల్పిజి ప్రధానంగా ప్రోపేన్ మరియు బ్యూటిన్ వాయువుల మిశ్రమం. ఇది గృహ వంట గ్యాస్గా ఉపయోగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 5. ద కెమికల్ ఫార్ములా ఆఫ్ రస్ట్ ఈస్? తుప్పు యొక్క రసాయన సూత్రం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఐర్బన్ ఆక్సైడ్ హైడ్రేట్. తుప్పు ఏర్పడటానికి ఇనుము, నీరు, ఆక్సిజన్ కలిసి చర్య జరుపుతాయి. ఇది ఇనుము నాశనం అవ్వడానికి కారణం. క్వశ్చన్ నెంబర్ 6. సౌండ్ కెనాట్ ట్రావెల్ త్రూ? శబ్దం దేనిలో ప్రయాణించదు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి శూన్యం. శబ్ద తరంగాల రూపంలో పదార్థం ద్వారా ప్రయాణిస్తుంది. శూన్యంలో మాధ్యమం లేకపోవడంతో అది ప్రయాణించదు. క్వశ్చన్ నెంబర్ 7. విచ్ గ్యాస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యాసిడ్ రెయిన్? ఆమ్ల వర్షానికి కారణమైన వాయువు ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ వాయు వాతావరణంలో నీటి ఆవిరితో చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఈ ఆమ్లం వర్షంతో కలిసి ఆమ్ల వర్షాన్ని కలుగజేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8. విచ్ విటమిన్ ఈజ్ నౌన్ యాజ్ సన్షైన్ విటమిన్? సన్షైన్ విటమిన్ అని పిలువబడే విటమిన్ ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి విటమిన్ డి. విటమిన్ డి మన శరీరంలో సూర్యకాంతి ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఇది కాలుష్యం శోషణకు అవసరం. క్వశ్చన్ నెంబర్ 9. విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ డ్యూ టు ఇట్స్ లైట్ వెయిట్? తక్కువ బరువు కారణంగా విమానాల తయారీలో ఉపయోగించే లోహం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అల్యూమినియం. అల్యూమినియం తేలికైనప్పటికీ బలమైన లోహం. ఇది తుప్పు పట్టదు కాబట్టి విమానాలు మరియు రాకెట్ల తయారీలో ఉపయోగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 10. వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్? మానవుని శాస్త్రీయ పేరు ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హోమోసేపియన్స్. హోమోసేపియన్స్ అనేది పదం లాటిన్లో వివేకశీల మానవుడు అనే అర్థం. ఇది ఆధునిక మానవుల శాస్త్రీయ పేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ వీడియో చూసేయండి. అలాగే ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.